అవతార్ మెహర్ బాబా की जय। ఇది 1926లో దిగు మెహరాబాద్ ఎలా ఉండేది అనేది నమూనా అండి ఇది। ఇక్కడ చూస్తే మీరు బాబా 1923లో ఈ ప్రాంతానికి వచ్చారు। మనం చాలా వరకు చదువుకున్నాం। బాబా అది అహ్మద్ నగర్ అటువైపు, ఇటు డౌన్ అది మనం చూసే హైవే, ఇది రైలు పట్టాలు। ఈ మధ్యలో చాలా బిల్డింగ్స్ వచ్చినాయి ఆ రోజుల్లో। ఇవన్నీ వివరణ ఇవ్వడానికి ఇది ప్రత్యేకంగా మినియేచర్ నమూనా చేయడం జరిగింది। బాబా 1923లో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ 1 నంబర్ ఉన్న చెట్టు, అది వేప చెట్టు, దాని కింద కూర్చుని ఆయన మంచినీళ్ళు దాహం అవుతుంది అనడం, ఆ పక్కనే నుయ్య నంబర్ 2 ఉంది కదా, అక్కడ బకెట్ అది లేదు, తర్వాత అరంగం ఊరి నుంచి తీసుకొచ్చి బాబాకు మంచినీళ్ళు అవి ఇచ్చారు। మంచినీళ్ళు తాగిన తర్వాత బాబా ఈ ప్రదేశం చాలా అనువుగా ఉంది, భవిష్యత్తులో నా కార్యక్రమానికి ఇదే ఆలవాలం అవుతుంది అన్నది చెప్పారు। అయితే ఆ తర్వాత ఏమైందంటే అక్కడ ఉన్న పక్కా బిల్డింగ్స్ మీరు చూస్తే ఇది ఆదికే రాణి గారి ఫ్యామిలీకి సంబంధించింది। ఆయన తండ్రి గారు కైకుట్టు అప్పటికే మిలిటరీ వారి వద్ద వేలంలో ఇది సుమారు 250 ఎకరాలు కింద పైన కలిపి అది వాళ్ళ కుటుంబం దగ్గరే ఉండడంతో ఆది గారు వాళ్ళ తల్లిగారు ఇద్దరు చాలా సంతోషించారు। భర్తను ఆవిడ కోరింది, బాబా ఇది ఇక్కడ కార్యక్రమం చేయాలనుకుంటున్నారంటే ఆయన దాన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది। ఇది అప్పుడు పరిస్థితి। అయితే అప్పుడున్న బిల్డింగ్స్ మనం ప్రత్యేకంగా చూస్తే ఇది ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అనేవారు, మిలిటరీ వాళ్ళు వాడింది। అలాగే ఏదైతే మనం ఇప్పుడు ధర్మశాల అని 6 నంబర్ చూడండి, అది ధర్మశాల అని అంటున్నాం కదా, అది ఆ బ్రిటిష్ ఆఫీసర్స్ మెస్ క్వార్టర్స్। అలాగే మీరు ఇలా పైకి వస్తే కొండ మీద ఈ వాటర్ ట్యాంక్, ఇప్పుడు ఏదైతే మెహర్ పిల్గ్రిమ్ రిట్రీట్ అని మనం చెప్తున్నామో 15వ నెంబర్ అది మనం పెట్టాం అక్కడ। ఇది ఇక్కడ ఏమీ లేవండి, కొండ మీద సమాధి లేదు, ఏమీ లేదు, అది మీరు ఊహించుకోవాలి। ఇదంతా కొండ వాల్ అనుకోండి, ఇక్కడ పట్టాలు ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా అర్థం అవుతుంది। అయితే ఈ బిల్డింగ్లన్నీ ఎలాగొచ్చినాయి, ఇవన్నీ 3 ఏళ్లలో వచ్చేసినాయి। ఇది బాబా మొదటిగా ఇందులో పడుకుంటూ ఉండేవారు, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్లో వాడుకునేవారు। తర్వాత మెహ్రా వాళ్ళు కూడా కుటుంబాలు రావడం, కొద్ది రోజులు వాళ్ళని అక్కడ బాత్రూమ్ స్ట్రక్చర్స్లో పడుకోబెట్టారు 15 అక్కడ। తర్వాత అక్కడి నుంచి ఈ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి మార్చారు। ఈ లోపల బిల్డింగ్లో ఈ మండలి పడుకునేవారు లేడీస్, బయట బాబా ఇతర పురుష మండలి ఈ వరండాలోనే పడుకునేవారు। మీరు మనందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు కరెంట్లు లేవు, మనందరికీ తెలుసు కదా, ల్యాంటిన్ ఉంటే కానీ వెళ్ళలేని పరిస్థితి, చిమ్మ చీకటి, తేళ్లు, పాములు, జెరుళ్ళు అన్నీ ఉండేవి, దోమలు విపరీతంగా ఉండేవాడు। మెహ్రా తన పుస్తకంలో రాస్తారు, మెహర్లు అది పాపం ఎప్పుడన్నా తెల్లారగట్ల కిటికీ తీసి చూస్తే దోమల్ని కొట్టుకుంటా బాబా చాలా ఇబ్బంది పడుతూ ఇంకా నిద్ర పట్టగా జోలకు తీసుకుని మధురమైన గానం చేస్తూ ఉండేవారు। అంటే అప్పుడు బాబా ఇంకా మాట్లాడుతున్నారు, అంత ఇబ్బంది పడ్డారు నా ప్రభు అని చెప్తూ ఉండేవారు మెహ్రా। ఒకసారి ఏడుస్తూ కూడా ఉండేవారు, మాకు తెలియదు ఆయన లోపలికి రమ్మనాలి అని తెలియదు ఆ రోజుల్లో, మళ్ళీ అవకాశం వస్తే అలాంటి పొరపాటు నేను చేయకూడదు అని తప్పిస్తూ ఉండేవారు। అయితే ఇలా ఉండగా బాబా అప్పుడే ఒక మహానుభావుడు వచ్చాడన్న ఉద్దేశంలో చాలామంది ఆయన దర్శనానికి రావడం మొదలుపెట్టారు చుట్టుపక్కల గ్రామాల నుంచి। వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి ఈ సాయి దర్బార్ అనే బిల్డింగ్ కట్టడం జరిగింది। తర్వాత ఇక్కడ హజరత్ బాబాజాన్ స్కూల్ అని చిన్నపిల్లలకి స్కూల్ ఒకటి ఆయన పెట్టారు। సుమారు 200 మంది పిల్లలు ఇక్కడ చదువుకునేవారు। ఆ పిల్లలకు బాబా స్వయంగా ఆ నీటి దగ్గర స్నానం చేయిస్తూ ఉండేవారు। ఆ పక్కన ఉన్న రాళ్లలా ఉన్నాయి చూడండి, అక్కడ మెహ్రా వాళ్ళ బాబా బట్టలు అవి గుర్తుతూ ఉండేవారు। ఇవి ఆ పిల్లలకు సంబంధించిన బాత్రూమ్స్, అలాగే ఈ స్కూల్కి సంబంధించి కిచెన్ అదనమాట, ఇక్కడ పండాల్లా ఉంది కదండి ఇదనమాట। అయితే ఈ కాలక్రమేణా యాత్రికులు పెరగడం, యాత్రికులు కొంతమంది నైట్ ఉండడానికి రాత్రిపూట అక్కడ ధర్మశాల అని, అలాగే ఉపాసిని సరాయ్ అని కట్టారు। ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ బిల్డింగ్లు ఏమి ఇప్పుడు లేవు, ఈ ఎల్లో కలర్లో ఉన్న స్టిక్కర్స్ ఉన్నవి లేవు, నీలం రంగు ఉన్న స్టిక్కర్స్ మాత్రం ఆ బిల్డింగ్స్ ఉన్నాయి। కాలక్రమేణా చాలా మంది రెసిడెంట్స్ కూడా వచ్చి ఇక్కడే ఉంటాం బాబా అన్న వాళ్ళు కూడా 100 మంది రావడంతో ఈ ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా కట్టారు। అది ఎంత పెద్దది అయిపోయింది, సుమారు 500 మంది ఆ రోజుల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవారు। దాని గురించి షాపులు కూడా వెలిసాయి, మీరు అక్కడ చూస్తే టీ షాపులు ఉంటాయి అటుపక్క ఇటుపక్క, తాజ్మహల్, రాజ్మహల్ అని, అలాగే ఫ్లవర్ షాప్స్ అన్నీ కూడా వచ్చాయి। అంటే ఒక చిన్న టౌన్షిప్ లాగా ఇది అవ్వడం జరిగింది।
ఇది ఆ రోజుల్లో ఉన్నాయి. అయితే తర్వాత కాలక్రమేణా ఇవన్నీ తీసివేయడం జరిగింది. అటుపక్క జోపిడి మనం చూడొచ్చు, అది ఇప్పటికే ఉంది. టేబుల్ హౌస్ ఇక్కడ రోడ్డు పక్కన ఉండేది మొదట్లో, ఇక్కడే రహస్య గ్రంథం రాసేది మనం చదువుకున్నాం. తర్వాత టేబుల్ హౌస్ని అటువైపు మార్చడం జరిగింది. ఆ 8 నంబరు ఉన్నది దుని ఉన్న పాయింట్. ఈ ప్రస్తుతం ఇది కొంచెం వెనక్కి జరిగింది, ఇంచుమించు అదే ప్రదేశంలో ఉంది. అదేమో ధర్మశాల, ఇందాక చెప్పినట్టు బాబా మొదట్లో దాన్ని హాస్పిటల్గా, ఉమెన్ మండలి ఉండడానికి, ధాన్యాగారంగా బాబా అప్పుడప్పుడు తిరగలు తెలుసుకుంటూ ఉండేవారట. ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అయితే పక్కన మండలి హాల్ తర్వాత వచ్చిందండి, దాని పక్కనే ధర్మశాల, అది పాత బిల్డింగే. ఇక్కడ మీరు నుయ్యి చూస్తే రైల్వే నుయ్యి, ఇది రైల్వే వాళ్ళు తగ్గిందట. ఇప్పుడు మెమోరియల్ టవర్ దగ్గరికి వెళ్తే దాని వెనకాల ఖాళీ స్థలం ఉంటుంది, ఒక ఫామ్ హౌస్ లాగా, అందులో ఇప్పటికీ ఈ నుయ్యి. ఇదండి, ఇది అప్పర్ మెహరాబాద్. మీరు పైకి వస్తే ఇక్కడ వాటర్ ట్యాంక్, అప్పుడు బాబా రూఫ్ అది వేయించారు. బాబా ఇక్కడే ఏకాంతవాసాలు అవి చేస్తూ ఉండేవారు. చాలా మల్టీపర్పస్గా వాడారు దీన్ని ఎన్నెన్నో విధాలుగా. కాలక్రమేణా దీని మీద స్లాబు, దాని మీద ఒక ఫ్లోరు, దాని మీద ఒక టవరు, జెండా, ఇలాగా మారుతూ వచ్చింది. ఈరోజు మనం దాన్ని ఎక్కడో ట్రైన్స్లోంచి వచ్చి దూరంగా జెండాను చూడగానే ఎలుగెత్తి అవతార్ మెహర్ బాబాకి జయని ఆనందంతో మురిసిపోతాం. కానీ వాస్తవానికి అది మిలిటరీ వారు వాడిన వాటర్ ట్యాంక్ని ఇలాగా కాలానుగుణంగా మారుతూ వచ్చింది. ఇదండి క్లుప్తంగా దీనికి సంబంధించింది. అంటే ఈ 100 ఏళ్లలో వచ్చిన మార్పు ఎలాంటిది అన్నది మనం అవగాహన చేసుకోవడానికి ఈ పీటర్ నోర్డెన్ అనే ఆయన ఇది కాన్సెప్షలైజ్ చేశారు. బార్దాకు చెందిన కిషోర్జీ ఈ మినియేచర్స్ అన్ని చేయడం జరిగింది. జై బాబా. మీరు అంత దూరం వెళ్ళిపోతే వాయిస్ ఎలా వస్తుంది?